కన్న పేగే వద్దనుకుంది. నవమాసాలు మోసిన తల్లే పేగుబంధాన్ని వదిలించుకుంది. పుట్టిన మరుక్షణమే అమ్మకానికి పెట్టింది. పాలు పట్టి జోలపాడాల్సిన తల్లి తన కన్నబిడ్డను కాదనుకుంది. అమ్మాయిగా పుట్టిన తప్పుకు బజార్లో వస్తువైపోయింది ఆ పసిగుడ్డు. గుర్తు తెలియని వ్యక్తులకు వస్తువులా అమ్మేసింది కన్న తల్లి. ఖమ్మంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును అమ్మకానికి పెట్టింది. 5,000 రూపాయలకు మాతృత్వాన్ని దూరం చేసుకుంది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రిలో 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. అయితే ఆడపిల్ల భారమని భావించిందో లేదంటే ఆర్థిక ఇబ్బందులో గాని పుట్టిన మరుక్షణమే విక్రయించింది తల్లి. భద్రాచలానికి చెందిన దంపతులకు 5,000 రూపాయలకు పాపను అమ్మేసింది. ఈ వ్యవహారంలో ఆసుపత్రి సిబ్బంది కూడా సహకరించినట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. కన్న పేగే వద్దనుకుంది. నవమాసాలు మోసిన తల్లే పేగుబంధాన్ని వదిలించుకుంది. పుట్టిన మరుక్షణమే అమ్మకానికి పెట్టింది. పాలు పట్టి జోలపాడాల్సిన తల్లి తన కన్నబిడ్డను కాదనుకుంది. అమ్మాయిగా పుట్టిన తప్పుకు బజార్లో వస్తువైపోయింది ఆ పసిగుడ్డు. గుర్తు తెలియని వ్యక్తులకు వస్తువులా అమ్మేసింది కన్న తల్లి. ఖమ్మంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును అమ్మకానికి పెట్టింది. 5,000 రూపాయలకు మాతృత్వాన్ని దూరం చేసుకుంది. సృష్టికి మూలమేది రేపేమో జగతికి మార్గమేది ఆడపిల్లన. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రిలో 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. అయితే ఆడపిల్ల భారమని భావించిందో లేక ఆర్థిక ఇబ్బందులో గాని పుట్టిన మరుక్షణమే విక్రయించింది తల్లి. భద్రాచలానికి చెందిన దంపతులకు 5,000 రూపాయలకు పాపను అమ్మేసింది. ఈ వ్యవహారంలో ఆసుపత్రి సిబ్బంది కూడా సహకరించినట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. నన్నేమో పాడుదని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో 29 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. హాస్టల్లోనే ప్రథమ చికిత్స అనంతరం 108 ద్వారా మహబూబాబాద్లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే హాస్టల్లోనే ప్రథమ చికిత్స అందించారు. అయినా విద్యార్థినులకు కడుపు నొప్పి తగ్గకపోవడంతో వెంటనే మహబూబాబాద్లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. అన్నం సరిగ్గా ఉడకకపోవడం వల్లే తమకు ఫుడ్ పాయిజన్ అయిందంటున్నారు విద్యార్థినులు.
నైట్ కొందరికి వాంతులైనాయి సార్. ఆ తర్వాత నొప్పి లేచింది సార్ చాలామందికి. తర్వాత మోషన్స్ అయినాయి. ఇక తీసుకొని ఇటు వచ్చిళ్ళు. చాలామంది ఏడ్చిళ్ళు సార్. బాగా ఏడ్చిన తర్వాతకి ఇటు తీసుకొని వచ్చిళ్ళు చాలామందిని. కొందరు ఇంతసేపు వచ్చిళ్ళు. ఎప్పుడు కాలేదు. ఫుడ్ పాయిజన్ అయ్యి ఇలా అయింది సార్. నీళ్ళు కూడా మాకు మిల్లులు రావట్లేవు జనరల్. ఇప్పుడు మేము రాత్రి ఫుడ్ తిన్నాం సార్. అన్నం ఉడకలేదు సార్. కడుపులో ప్లేస్ నేను అందరినీ తీసుకొచ్చి అంబులెన్స్ని ఫోన్ చేసి తీసుకొచ్చారు. తిని పండుకున్నాం సార్. మధ్యరాత్రి స్టమక్ పెయిన్ లేచింది. ఇక లేచేసరికి అందరం ఇక చెప్పేసినాం మేడం గారితో. మేడం గారు ఇక కొద్దిసేపు చూసిరు. చాలాసారి ఇక చాలామంది వచ్చేసరికి అంబులెన్స్ని పిలిపించినాం. ఇక ఒకే రోజు 29 మందికి స్టమక్ పెయిన్ లేచింది సార్. ఇంకా ఉన్నారు కావచ్చు, నాకు తెలియదు.